జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి కానీ అడుక్కునే కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. సోను జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 రిచెస్ట్ బిచ్చగాళ్ళు ఇన్ తిరుపతి. ఎప్పుడూ అడుక్కోలేదు, కానీ అడుక్కొని తిన్న ప్రసాదం బాగానే ఉంది అంటూ యాంకర్ శివజ్యోతి తిరుమల క్యూ లైన్లో చేసినటువంటి వెక్కిలి చేష్టలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. యాంకర్ శివజ్యోతితో పాటు భర్త, ఆమెకి సంబంధించినటువంటి ఒక కొలీగ్, అంటే ముగ్గురు కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. అయితే తిరుమలకు వచ్చినటువంటి సందర్భంగా క్యూ లైన్లో రీల్స్ చేయడమే కాకుండా సెల్ ఫోన్ని క్యూ లైన్లోకి తీసుకోకపోవడము, అదే సమయంలో క్యూ లైన్లో భక్తుల కోసం అందిస్తున్నటువంటి స్వామివారి ప్రసాదాన్ని కొంత వెక్కిలి చేష్టలు చేస్తూ ఆమె చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ అవుతోంది. దీనిపైన హిందూ సంఘాలతో పాటు శ్రీవారి భక్తులంతా కూడా ఫైర్ అవుతున్నారు. ఆమె క్యూ లైన్లో వస్తూ తన స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రసాదం తీసుకుంటూ నేను ఎప్పుడూ అడుక్కోలేదు, కానీ అడుక్కున్న ప్రసాదం బాగానే ఉందని చెప్పి అతను చెప్పడము, అదే రకంగానే ఆమె అతను చేసినటువంటి కామెంట్స్ని వెక్కిలి చేష్టలు నవ్వుతూ రిచెస్ట్ బిచ్చగాళ్ళు ఇన్ తిరుపతి అంటూ తన భర్తతో కామెంట్ చేయడము, దాన్ని ముగ్గురు కూడా నవ్వుతూ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అదే రకంగానే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి శివజ్యోతి పైన ఇప్పటికే చర్యలకు ఉపక్రమించాలని చెప్పి టీటీడీ పైన ఇప్పటికే ఒత్తిడి తెస్తున్నారు. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి కానీ అడుక్కునే కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి కానీ అడుక్కునే కానీ బాగుంది గైస్. భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాల్లో కావచ్చు, అంటే స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు అనునిత్యం ప్రసాదాలు, అదే రకంగానే టీ, కాఫీ, ఇతర స్నాక్స్ కూడా టీటీడీ అందిస్తూ ఉంటుంది. స్వామివారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తిభావంతో తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణలు మాత్రమే తిరుమలలో వినిపించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు తిరుమల పేరుతో గుడికి వచ్చి ఇలాంటి వెకిలి చేష్టలు, రీల్స్ చేయడము, వీడియోస్ చేయడము, అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలపైన తప్పుగా కామెంట్ చేయడం నిజంగా ఒకంత సహించబోమని చెప్పి అటు హిందూ సంఘాలు కామెంట్లు వినిపిస్తున్నాయి. దాంతోపాటు కూడా యాంకర్ శివజ్యోతి చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి క్యూ లైన్లో వెళ్తూ ఆమె చేసినటువంటి చేష్టలు ఒకసారి మనం గమనిస్తే, క్యూ లైన్లో ముగ్గురు వెళ్తున్నారు, తన భర్తతో పాటు శివజ్యోతి, తన స్నేహితుడు. సో వెళ్తూ అక్కడ ప్రసాదం అందిస్తున్నటువంటి ప్రసాదాన్ని వాళ్ళు తీసుకుంటూ తాను ఎప్పుడూ అడుక్కోలేదు, కానీ అడుక్కున్న ప్రసాదం బాగానే ఉందని చెప్పి అతను కామెంట్ చేయడము, దానికి ఈమె పగలబడి నవ్వడము, దాని తర్వాత రిచెస్ట్ బిచ్చగాళ్ళు ఇన్ తిరుపతి అంటూ ఒక కామెంట్ చేయడము భర్తతో పాటు. సో వీళ్ళు ముగ్గురు కూడా క్యూ లైన్లో చేసినటువంటి వ్యవహారం
వీడియో తీసి నెట్టింట్లో పెట్టడము. సో ఎందుకు తిరుమలకు వస్తున్నారు, అసలు స్వామివారి దర్శనార్థం వస్తున్నారా, లేకపోతే అక్కడ రీల్స్ చేసుకొని పబ్లిసిటీ పొందాలనేటువంటి తిరుమలకి వస్తున్నారా అనే దానిపైన కూడా ఇప్పటికే ఆగ్రహ జ్వాలలు వినిపిస్తున్నాయి. యాంకర్ శివజ్యోతి చేసినటువంటి వ్యవహారం పైన టీటీడీ కూడా స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడే వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆమె చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా కోట్లాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు, లక్షల మంది ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ప్రతినిత్యం ప్రసాదాలు, అక్కడ కావాల్సినటువంటి అన్నపానీయాలు అన్నీ కూడా టీటీడీ అందచేస్తూ ఉంటుంది. ఈవెన్ భక్తులు క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవారి వరకు టీ కాఫీలతో పాటు అక్కడ ఉప్మా, పొంగలు, ఏదైతే ప్రసాదాలకి సంబంధించి కూడా అన్ని అందిస్తూ ఉంటారు. సో అటువంటి ప్రసాదాలని స్వీకరించేటువంటి భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా యాంకర్ శివజ్యోతి చేసినటువంటి ఈ ఒక్క వ్యాఖ్యలకి సంబంధించి, వెకిలి చేష్టలకు సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది, టీటీడీ ఏ రకమైనటువంటి రెస్పాన్స్ కాబోతుంది. ముఖ్యంగా హిందూ సంఘాలు ఇప్పటికే ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, ఇటువంటి వారిని మళ్ళీ తిరుమలకి రానివ్వకండి. ముఖ్యంగా యాంకర్ శివజ్యోతితో పాటు అక్కడ ఉన్నటువంటి మరో ఇద్దరు కూడా క్షమాపణలు చెప్పాలనే విషయాలపైన ఇప్పటికే డిమాండ్ వినిపిస్తోంది. కాబట్టి టీటీడీ శివజ్యోతి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది, ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోబోతున్నారా, లేకపోతే ఆమె రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సెలబ్రిటీలు, అదే రకంగానే ఇటువంటి వాళ్ళు వెకిలి చేష్టలు చేయడం ఇకనైనా మానుకోవాలి. ఎందుకంటే చాలా ప్రముఖులు వస్తూ ఉంటారు, రాష్ట్రపతి నుంచి అనేక మంది సంపన్నులు వస్తూ ఉంటారు. చాలా భక్తి భావంతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని అక్కడ ఆలయ సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుతూ వాళ్ళక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలన్నీ పాటిస్తూ తిరుమలకు వచ్చి యాత్ర పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటారు. సో అటువంటి భక్తి భావంతో లక్షలాది మంది వచ్చేటువంటి ప్రాంతంలో అక్కడ అందించేటువంటి సౌకర్యాలపైన, స్వామివారికి ఇచ్చేటువంటి నివేదన ప్రసాదాలపైన వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, చేష్టలు నిజంగా సహించబోమని చెప్పి అటు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ టీటీడీ దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాల్సినటువంటి అంశంగా మారింది.